హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఇంకా సంక్రాంతి తెలుగు సినిమాలు వేడెక్కుతోంది ఇంకా. అండ్ భరతమాసైనులకి విజ్ఞప్తి మూవీ వచ్చింది రవితేజ గారిది. సో ఆఫీస్ నుంచి వెళ్ళొచ్చి మళ్ళీ కొంచెం పని చేసుకొని ఇంకా 7:30 షోకి వెళ్తే గరుడ మాల్లో యెలాంక. సో యా మూవీ ఎట్లా అనిపించిందంటే నాకు ఫన్ ఫీల్డ్ మూవీ అనిపించింది. లైక్ ఫన్ ఫీల్డ్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ. లిటరల్లీ అంటే చాలా నెగెటివ్ రివ్యూస్ వస్తున్నాయి. చాలా అంటే మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి గానీ నాకైతే నచ్చింది. అంటే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు. కంప్లీట్ ఒక తమాషాగా వెళ్ళిపోయే మూవీ. ఒక సరదాగా ఒక ఆహ్, కామెడీతో వెళ్ళిపోయే మూవీ నిజంగా నచ్చింది నాకు. రవితేజ గారు అంటే ఆయన స్ట్రగల్ బిట్వీన్ గర్ల్ ఫ్రెండ్ ఆషిక రంగనాథ్, మళ్ళీ పొసెసివ్ వైఫ్ అంటే ఒక ఎంత పొసెసివ్ వైఫ్ అంటే డింపుల్ అయ్యేది. సో అంటే ఒక తనే డ్రెస్ సెలెక్ట్ చేసిస్తుంది రవితేజ గారికి మూవీలో. సో ఏదైనా తన వల్లనే జరగాలి. సో అట్లా వైఫ్. సో అంటే అంత పట్టుదలగా ఉండే వైఫ్, ఒక కనెక్ట్ అయిన గర్ల్ ఫ్రెండ్. వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్ రవితేజ గారిది. ఆయన లిటరల్లీ అంటే ఆయన ఎంత నలిగిపోయినారంటే మూవీలో ఆహ్, అంటే ఆ సిట్యుయేషన్స్ అన్ని చూసి మనకు బాగా నవ్వొస్తుంది. ఒక హిలేరియస్‌గా అనిపిస్తుంది మూవీ అంతా. సో కామెడీ కూడా నిజంగా బావుంది మూవీ. అండ్ కామెడీ కూడా చాలా పేలింది. అండ్ రవితేజ గారైతే ఎక్స్ట్రార్డినరీ చేస్తున్నారు. అంటే ఆయన కామిక్ టైమింగ్ గాని, ఆయన పెట్టిండే పేరు లైక్ ఆయన పెట్టిండే పేరు కామెడీ రోల్స్ గాని, ఆయన లైక్ ఈ లిటరల్లీ నెయిల్డ్. అంటే చాలా బాగా చేస్తున్నారు కామెడీ గాని. సో వీళ్ళ ముగ్గురు కూడా బాగా లైక్ వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఆషికా రంగనాథ్ ప్లస్ డింపుల్ హయాతీది. ఎస్పెషల్లీ లైక్ సెకండ్ హాఫ్‌లో వచ్చి ఆయన పడే మనోవేదన గాని, ఆయన ఆయన పడే ఒక తిప్పలు గాని వీళ్ళిద్దరి మధ్యలో. సో అవన్నీ కూడా బాగా లైక్ పేలినాయి మూవీలో. లిటరల్లీ నాకైతే నచ్చింది మూవీ. ఆహ్, నాట్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్ ఐ ఫెల్ట్ బోర్. సో బాగా చేస్తున్నారు రవితేజ గారు, ఆషికా రంగనాథ్ ప్లస్ డింపుల్ హయాతి. అండ్ ఈవెన్ కమెడియన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఆహ్, వెన్నెల కిషోర్ వెన్నెల కిషోర్ గారు గాని, లేదంటే ఆహ్, రెస్ట్ ఆఫ్ ద అదర్ లైక్ సునీల్ గారు గాని, సో సత్య గాని, కమెడియన్ సత్య గాని, సో అందరూ బాగా చేస్తున్నారు. అండ్ టోటలీ లవ్డ్ ఇట్. అంటే ఇదొక ఫన్ ఫీల్డ్ జాలీ మూవీ. అంటే చూసుకొని మనొక 2, 3 గంటలు చూసుకొని మన స్ట్రెస్ అంతా మర్చిపోయి లైక్ హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చే మూవీ ఇది. సో నా లాజిక్ ఒకటే ఏమంటే లైక్ ఆహ్, కామెడీ మూవీస్‌లో ప్లస్ ఫన్ ఫీల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్‌లో ఎస్పెషల్లీ పండగ టైంలో లైక్ ఫెస్టివల్ టైంలో మనం ఏమంటే లాజిక్స్ ఎతికి ప్లస్ ఆ స్టోరీ రీజనింగ్ ఎతికి అవన్నీ చేయకూడదు. సో నేను వెళ్ళినాను మూవీకి, చూసినాను, నవ్వుకొని వచ్చినానా లేదా? నేను ఎంటర్‌టైన్ అయినానా లేదా? సో నేను అయ్యానా అండ్ నాకు పెట్టిండే మనీకి వర్త్ అనిపించింది. సో టోటలీ లవ్డ్ ఇట్. భర్త మహాశయునికి విజ్ఞప్తి. అండ్ ఒక అంటే ఒక స్ట్రగల్ ఆఫ్ ఎ మ్యాన్. ఒక ఒక మ్యాన్ పడే స్ట్రగల్. ఒక గర్ల్ ఫ్రెండ్ ప్లస్ ఒక వైఫ్ మధ్యలో ఒక నలిగిపోయే క్యారెక్టర్. ఆహ్, ఒక మగాడు నలిగిపోయే క్యారెక్టర్. ఒక భార్య మళ్ళీ ఒక ప్రియురాలి మధ్యలో. సో లిటరల్లీ బావుంది మూవీ. అండ్ నాకైతే నచ్చింది. సో నేనిచ్చే రేటింగ్ అయితే లైక్ 3/5. టోటలీ లవ్డ్ ఇట్ మూవీ. అండ్ మీరనుకోవచ్చు ఇంత సుత్తి చెప్పి 2 స్టార్స్ ఎందుకు తగ్గించినాడని. సో 2 స్టార్స్ ఎందుకంటే రియలిస్టిక్ సినారియోలో పాసిబుల్ కాదు ఇట్లా. ఎందుకంటే ఆయన నిజం చెప్పేస్తాడు ఇద్దరికీ. ఆషిక రంగనాథ్ చెప్పేస్తాడు నా నాకొక వైఫ్ ఉందని. ప్లస్ వైఫ్ కూడా చెప్తాడు నాకొక గర్ల్ ఫ్రెండ్‌తో కనెక్ట్ అయిన స్పెయిన్‌లో అని. సో రియల్ లైఫ్‌లో ఇట్లా చెప్తే బొక్కలో చీటింగ్ కేసేస్తారు. బొక్కలో తోస్తారు కేసు 420 కేసెస్. సో అట్లంతా అవ్వదు. ఇట్లా సినిమా లిబర్టీ కాబట్టి ఇట్లా అయింది. సో బట్ ఏదైనా కూడా ఫన్ ఫీల్డ్ మూవీ నాకు నచ్చింది. అండ్ ఐ లవ్డ్ ఇట్. సో అంతే ఫ్రెండ్స్. ఇంకా 2 మూవీస్ ఉన్నాయి. ఇంకా సంక్రాంతి తెలుగు సినిమా పండగలో ఇంకా నవీన్ పోలిశెట్టి గారిది 'అనగనగా ఒక రాజు', మళ్ళీ శర్వానంద్ గారిది 'నారి నారి నడుమ మురారి'. సో ఆ 2 కూడా మీకు రివ్యూ ఇస్తాను. అండ్ అంతే. నా ఛానల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.